నా పేరు మొహమ్మద్ సుఫియాన్ అండి. నేను జేసీబీ స్పేర్ పార్ట్స్ అమ్ముతాను. జేసీబీ డిస్పోజల్ చేస్తాను. జేసీబీలో ఎన్ని రకాలు ఉన్నాయో అన్నీ డిస్మాండ్లింగ్ చేస్తాను. నేను ఈ బిజినెస్ ఒక 15 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. మా దగ్గర అన్ని స్పేర్ పార్ట్స్, జాకీలు కానీ, హౌసింగ్ కానీ, డిస్కులు కానీ అన్ని రకాలుగా అన్ని స్పేర్ పార్ట్స్ అమ్ముతాం మేము. విజయవాడ ఆటో నగర్ అనేది ఏషియాలోనే సెకండ్ ప్లేస్, ఫస్ట్ ప్లేస్ ఉందండి. ఇది పెద్ద సంస్థ అండి. ఇది ఒక 300 ఎకర్స్ దాకా ఉంటుంది ఇది ఆటో నగరు. లారీలు స్పేర్ పార్ట్స్ కానీ, మిషనరీస్ కానీ, ఫౌండరీస్ కానీ, ఇండస్ట్రియల్స్ ఉన్నాయి. దీంట్లో చాలా రకరకాల ప్రతి న్యూ ఐటమ్స్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ కూడా జరగడం జరిగింది. అన్ని విధాలుగా అది హబ్ అండి. ఇది విజయవాడలో పెద్ద సిటీలో హబ్. ఇది ఒక విజయవాడ మీకు ఆంధ్రప్రదేశ్లోనే నెంబర్ 1 ఇది. డిస్పోజల్లో కానీ, లారీ ఫీల్డ్లో కానీ, అన్ని మిషనరీ అన్ని రకాలుగా మొత్తం మీకు ఇండియాలో ఎన్ని స్టేట్స్ ఉన్నాయి అన్ని రకాలుగా అన్ని చోట్ల నుంచి వచ్చి ఇక్కడ స్పేర్ పార్ట్స్ కొనడం కానీ, తీసుకుని వెళ్ళడం కానీ, పర్చేజింగ్, సేలింగ్, ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ అన్నీ ఉంటుంది. అలాగే ప్లైవుడ్ ఇండస్ట్రీ అనేది అటు సైడ్ ఉంది, విజయవాడ కాట సైడు. లారీ బాడీ బిల్డింగ్ తయారు చేసేవాళ్ళు అన్ని రకరకాలుగా అన్ని విధాలుగా ఇక్కడ వర్క్ జరగడం జరిగిద్ది అండి. ఇక్కడ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ వర్క్ చేస్తారు. బీహార్ నుంచి, ఒరిస్సా నుంచి, కలకత్తా నుంచి అన్ని చోట్ల నుంచి వచ్చి ఇక్కడ వర్కులు చేస్తారండి. క్రేనులుగా వాళ్ళకి ఇన్కమ్ అక్కడ తక్కువ అని ఇక్కడ అక్కడికన్నా ఇక్కడ రూపాయి ఎక్కువ వచ్చేదని ఇక్కడ వర్క్ చేస్తారండి. గతానికి ఏంటంటే ఒక 2 ఇయర్స్ నుంచి అయితే బిజినెస్ చాలా డల్గా ఉందండి. ఆ ప్రభుత్వం అన్నా ఈ ప్రభుత్వం అన్నా ఇద్దరు వచ్చేసి ఏదో చేస్తామని ఎక్స్పెక్ట్ చేసాం, కానీ బిజినెస్ అయితే జీరోలో తెచ్చుకొచ్చేసారండి. మధ్యవర్తి నష్టం అయిపోతున్నాడు. ఉన్నవాడు అద్దెల మీద బతికేస్తున్నాడు, లేనివాడు అడుక్కొని తింటున్నాడు. మధ్యవర్తి వచ్చేసి బౌల్డ్ అయిపోయాడు. అసలు బిజినెస్ అనేది కొలాప్స్ చేశారు. ఏ విధంగా ఈ నెలలో పెరిగిద్ది బిజినెస్, వచ్చే నెలలో పెరిగిద్దని గత 8-9 నెలల నుంచి మేము వెయిట్ చేస్తున్నాం. కానీ యాజ్ ఇట్ ఈస్గానే బిజినెస్ ఉందండి. ఏం డెవలప్మెంట్ అనేది లేదు. మరి అది ఎప్పుడు జరిగిద్దో ఏంటనేది దేవుడికే తెలియాలి.